ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్ అని ఎందుకు చెప్పాలి అంటే, ఏదైతే నీ ఆలోచనల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఊహల ద్వారా నీకేముంది, నువ్వు అది సాధించాలి, ఇంకా నువ్వు అది పొందుకోవాలా, నీకు ఇది రాలా, ఇలా జోరీగలాగా నీకు పెడుతున్నటువంటి ఆ యొక్క వాటికి నీవు సమాధానం ఇవ్వడం ఏంటంటే ఐ ఆమ్ బ్లెస్డ్. నా తండ్రి నాకు ప్రారంభం నుంచి చేస్తున్నటువంటి క్రియలను బట్టి నేను ధన్యుడను. నేను ఏ విషయంలో నేను సంశయించటం లేదు, ఏ విషయంలో నేను అవిశ్వాసానికి గురి కావట్లేదు, ఏ విషయంలో నేను దేవునికి ఎదురాడటం లేదు. ఆయన కార్యాలను బట్టి నేను ఏ విషయంలో కూడా నేను ఆయనకు ఎదురాడను, కానీ వాటికి నేను నమ్మే వ్యక్తిని. నా తండ్రి నాకు ఆశ్రయదుర్గము, నా తండ్రి వాక్యము యథార్థమైనది, ఆయన మాట యథార్థము, ఆయన ప్రేమ యథార్థము, ఆయన నడిపింపు యథార్థము, ఆయన తోడుంటానని చెప్పినటువంటి విషయము సత్యము అన్న విషయాలను అనునిత్యము మనము మనన చేసుకుంటూ ఉంటే ఈ చోరీగా లాంటి వచ్చే ఆలోచనలన్నీ పటాపంచలై వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మనము ప్రాక్టీస్ చేయవలసిందల్లా ఏంటి అంటే, ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయాలని నీవు ఆలోచనలోకి వస్తూ ఉన్నప్పుడు వెంటనే నీ తండ్రి యొక్క గుణగణాలను, నీ తండ్రి యొక్క సామర్థ్యము, నీ తండ్రి యొక్క శక్తి, నీ తండ్రి యొక్క స్టైల్ అనేది నీలో పొంగి పొర్లాలి. ఏంటి అది? నా తండ్రి అనుకున్నాడు, ఆయన మాట పలికాడు, అది జరిగింది. ఇప్పుడు అదే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నా యందు నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏది అనుకున్నా, ఏది చేయాలన్నా ఆయన నాలో నుంచే అనుకుంటాడు, నాలో నుంచే పలికింప చేస్తాడు. కాబట్టి నేను పలకవలసింది ఏది ఎలా ఉండాలో అది అలా ఉండాలని నేను పలకాలి అన్న తీవ్రత, అన్న కాన్ఫిడెన్స్, అన్న విశ్వాసము, అన్న నమ్మకము మనలో నిత్యము 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 పొంగి పొర్లుతూ ఉండాలి. ఎందుకంటే మన నమ్మకము మన తండ్రి. హల్లెలూయా. ఎంతగా మనం ఆయన యందు నమ్మిక ఉంచుతామో మనము ధన్యులమని చెప్పడం మాత్రమే కాదు, ఆ ధన్యత ఎలాంటిదంటే అనుకోని పరిస్థితులు, ఎలాంటి కరువు విషయాలు కానీ, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు కానీ, కొన్ని అసలు మనం ఫేస్ చేయలేమో అని వచ్చి ఉప్పెనలాగా పడినటువంటి పరిస్థితుల్లో సహితము ఆయన మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం మరవకూడదు. ఎప్పుడైతే అలా ఉంటామో నిశ్చయముగా ఆయన సామర్థ్యమును నీకు ఇచ్చి ఆయన నిన్ను అది చేయించేటట్లు చేసే తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క చెట్టు, నీటి కాలంలో నాటబడినటువంటి చెట్టుకు ఆ యొక్క విషయము నిజంగా ఏంటి అంటే ఆయనతో సహవాసము. మనం ఎడారి చెట్టు అని కొన్ని చదువుకుంటూ ఉంటాం, కొన్ని చూస్తూ ఉంటాం. చాలా చిన్నగా ఉంటాయి, చాలా నిండుగా ఆ యొక్క గ్రీన్తో, ఆ యొక్క గ్రీన్ ప్లాస్మానే ఏమంటాం దాంతో నిండి ఉంటాయి. చూస్తేనేమో అది ఎడారి. దాని చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరము, వేడిగాలులు, ఇసుక, ఎడారి భయంకరము. కానీ అది మాత్రం చిన్నగా ఉన్న దానిలో ఉండాల్సినటువంటి ఆ గ్రీన్, ఆ యొక్క అదంతా చూసి నిండి ఉంటుంది. ములులు ఉంటాయి, దాన్ని ఏమన్నా చేయాలంటే అవి కుచ్చుకుంటాయి. అంటే నీవు ప్రభువు నందు విశ్వాసం ఉంచి నీకు ఆశ్రయముగా ఆయనను ఉంచుకుంటే ఎట్లాంటి ఉప్పెనలు వస్తున్నా సరే, ఎలాంటి పరిస్థితులు నిన్ను తాకాలని చూసినా సరే, నీవు కదలక జడియక నిబ్బరము కలిగి ప్రభువుకు మహిమకరముగా ఉంటావు.